హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. గత దీని ముందు వీడియోలలో ఈ నెంబర్ల గురించి, దాని ఇంట్రడక్షన్ గురించి చెప్పాను. ఈరోజు మొబైల్ నెంబరు మన జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుందో ఈ పేజీలో మీకు వివరిస్తాను. మొబైల్ నెంబర్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం అయిపోయింది. మానవ జీవితంలో ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఫోన్ నెంబర్ను మన బర్త్ నెంబర్ లేదా డెస్టినీ నెంబర్తో సమాన సంఖ్యలతో కలిగి ఉంటే మంచి ఫలితాలు పొందుతారు. మొబైల్ నెంబరుకు 10 సంఖ్యలు కలిగి ఉంటాయి. ఈ 10 సంఖ్యలలో కలిగిన నెంబరు చివరి 4 అంకెలు మాత్రమే లెక్కలోనికి తీసుకోవాలి. మీ బర్త్ నెంబర్లో ఉన్న సంఖ్యలు మీ మొబైల్ నెంబర్లలో ఎక్కువగా వచ్చే విధంగా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవడం వలన మంచి ఫలితాలు పొందుతారు. ఎగ్జాంపుల్ 18/12/1985 డెస్టినీ నెంబర్ అంటే డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడగా వచ్చే నెంబర్ను డెస్టినీ నెంబర్ అంటారు. అంటే ఎగ్జాంపుల్ 18/12/1985 ఇతని డెస్టినీ నెంబర్ 8. ఇతను వాడే ఫోన్ నెంబర్ లాస్ట్ చివరి 4 అంకెలు మాత్రమే లెక్కలోనికి తీసుకోవాలి. 5/5/10/19/20/21 2+3 అంటే ఇతని డెస్టినీ నెంబరుకు 8 మిత్ర సంఖ్య. ఈ విధంగా తీసుకోవడం వలన మనకు మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు మనం ఎక్కడన్నా జాబ్కి రెజ్యూమ్లో నెంబర్ ఇవ్వాలన్నా, ఇంకొకటి ఏదైనా చేయాలన్నా నెంబర్ మాత్రమే అక్కడ వాళ్ళకు అప్డేట్ ఇస్తాము. ఇంతటి ప్రాముఖ్యత నెంబర్కి మనము మన బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్తో సమాన సంఖ్యల గల నెంబర్ తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. డెస్టినీ నెంబర్ 8కి మొబైల్ చివరి 4 సంఖ్యలు కూడితే వచ్చే నెంబర్కి 3 వస్తుంది. అంటే డెస్టినీ నెంబర్ 8కి 3వ నెంబర్కి మిత్ర సంఖ్య. ఈ పద్ధతి అర్థం కాలేదంటే కనీసం మీరు తొందరపడకుండా మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న సంఖ్యలు మీ మొబైల్ నెంబర్లలో ఎక్కువ వచ్చే విధంగా తీసుకోవాలి. ఈ విధంగా కన్ఫ్యూజ్ కాకుండా, ఎందుకంటే నెంబర్లు ఇప్పటికీ మార్కెట్లో మస్తుగా దొరుకుతున్నాయి. కన్ఫ్యూజ్ కాకుండా ఈ విధంగా తీసుకొని వాడండి, మంచి ఫలితాలు వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్లో కలుద్దాం.